ఒక మానవరాజు అయినటువంటి శాంతను నది ఒడ్డున మనిషి రూపంలో ఉన్న గంగాదేవిని చూసి ఇష్టపడతాడు. ఆకర్షితుడైన శాంతను ఆమెను వివాహం చేసుకోమని అడిగాడు. దానికి గంగాదేవి ఒక షరతు విధిస్తుంది. నేను చేసే పనులను ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ప్రేమలో మునిగిపోయిన రాజు ఆ షరతుని అంగీకరిస్తాడు. వారిద్దరికీ ఒక కుమారుడు జన్మిస్తాడు. శాంతను ఆనందంలో ఉప్పొంగిపోతుండగా గంగా ఆ శిశువుని ముద్దు పెట్టి నదిలో వదిలేసింది. శాంతను అది చూసి చలించిపోతాడు. వారిద్దరికీ పుట్టిన శిశువులను గంగాదేవి మళ్ళీ మళ్ళీ నదిలో విడిచిపెట్టింది. అలా వారి 7 శిశువులు చనిపోయారు. గంగాదేవి 8వ శిశువుకి జన్మనిచ్చినప్పుడు శాంతను మనసు పగిలిపోతుంది. ఆయన పరుగెత్తుకెళ్లి గంగ పైన అరుస్తాడు. ఒక తల్లి బిడ్డను ఎలా చంపగలదు? అప్పుడు గంగ తన దివ్య రూపాన్ని వెల్లడించి, వారందరూ శాపగ్రస్తులైన వారు, వారికి నేను విముక్తిని ప్రసాదించాను. కానీ ఈ చివరివాడు ఇప్పుడు జీవితం, బాధ మరియు ధర్మానికి బానిసగా బ్రతకాలి. ఆ 8వ శిశువు అయిన దేవవ్రతుడిని తీసుకొని గంగ నదిలో కలిసిపోతుంది. శాంతను మహారాజు రోజూ వచ్చి నది పక్కన తన కొడుకు కోసం చూస్తూ ఉండేవాడు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు గంగాదేవి ప్రత్యక్షమై గర్వంగా, రాజా, ఇదిగో నీ కుమారుడు దేవావ్రతుడు. దేవావ్రతుడికి మునుల బోధనలతో పరశురాముని చేత యుద్ధ విద్యలు నేర్పించాను. ఇతని జ్ఞానంతో, శౌర్యంతో ప్రపంచానికి సిద్ధం చేశాను. అది చూసిన శాంతను మహారాజు తన కుమారుడిని ఆలింగనం చేసుకుంటాడు. రాజు శాంతను కొద్ది రోజుల తర్వాత ఒక బెస్త అమ్మాయి అయిన సత్యవతిని ప్రేమించాడు. కానీ ఆమె తండ్రి ఒక షరతు విధిస్తాడు. ఆమె సంతానమే రాజ్యాన్ని వారసత్వంగా పొందాలని. తండ్రి కోరిక నెరవేర్చేందుకు దేవావ్రతుడు ఒక ప్రమాణం చేస్తాడు. నేను ఎప్పటికీ రాజ్యాన్ని ఆశించను, నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. ఆ ప్రమాణంతో అతను భీష్ముడిగా కీర్తించబడతాడు. భీష్ముడి జీవితం మొత్తం ఒక నిశ్శబ్ద ప్రయాణంగా నిలిచింది. ఆయన రాజ్యాల పతనాన్ని చూశాడు, కుటుంబాల విచ్ఛిన్నాన్ని చూశాడు, ధర్మం చీలిపోవడం చూశాడు. కానీ ఎప్పుడూ తన విధికి బానిసగా ఉన్నాడు. మహాభారత యుద్ధంలో భీష్ముడు చివరగా బాణాలతో గాయాల పాలై అంపశయ్యపై శయనిస్తాడు. అతని మరణ సమయాన్ని ఎంచుకునే ధీరుడు. ఆయన చివరి శ్వాస తీసుకుంటుండగా గంగాదేవి తన కుమారుడి పక్కన కన్నీళ్లు కారుస్తుంది. కొద్దిసేపటికి భీష్ముడి ఆత్మ మానవ బంధాల నుండి విముక్తి పొంది దివ్యలోకాల వైపు ప్రయాణించింది.